జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ప్రతిరోజు పూజ చేసుకుంటాం. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉందని మనకి మనమే ఫీల్ అవుతూ ఉంటాం. అయితే కొంతమంది దీపం పెట్టరు, ఏదో పండక్కో పబ్బానికో ఒక దండం పెట్టుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి రమగారు? వాళ్ళకి ఎట్లా మనశ్శాంతి అంటే మనశ్శాంతి దీపాల్లో దివ్యల్లో మాత్రమే ఎందుకు ఉంటుంది? ఉంది, వాటిలలో ఉంటుంది, కానీ వాటిలోనే ఉంటుందని ఎలా అనుకుంటాం మనం? అట్లా అనుకోలేం కదా. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏమిటో చెప్పు. నెగిటివ్ కానిది, మనసుకి ఒకలాంటి ప్రశాంతత. అది దీపాల్లో దివ్యల్లో పూజలో పువ్వుల్లో లేదమ్మా, మనసు లోపల ఉంటుంది. లోపల ఆ లోపల ఏంటి, ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరిలోనూ ప్రశాంతత ఉండాలి. కొన్ని ఇళ్లలో దీపాలు పెట్టరు జయ. ఇప్పుడు ఇలా మాట్లాడితే జనానికి నచ్చుతుందో నచ్చదో కానీ చెప్పాల్సిందే అనిపిస్తుంది. మనకు సోషల్ మీడియా ఈ అవేర్నెస్ ఎక్కువైపోయి ప్రతి ఇంట్లోనూ దీపాలు దివ్యలు పూజలు వ్రతాలు నోవులు గుళ్ళోకి వెళ్ళటాలు నిమ్మకాయల దీపాలు, అక్కడి నుంచి జపాలు చేసుకోవటాలు మంత్రోపదేశాలు తీసుకోవటాలు ఇవన్నీ వచ్చినాయమ్మా. ఒక 30 ఏళ్ల క్రితం మనకి భక్తి టీవీలు అవి భక్తి ప్రబోధించే ఛానల్స్ అవి రాకముందు, టీవీ లేకముందు ఎవరిళ్లలో వాళ్ళు ప్రశ్నించుకోండమ్మా, నిత్యము దీపారాధన ఉన్న ఇళ్ళు ఎన్ని? ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ తోటి ఇలా నిండి ఉంటుంది ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న ఇళ్ళు ఎన్ని? ప్రత్యేకంగా ఒక కల్ట్, కొన్ని కమ్యూనిటీలు మాత్రమే రోజువారీ పూజా విధానము నిత్యము ఏదో సంధ్యావందనాలు చేసేవాళ్ళు 1-2 కమ్యూనిటీలు మాత్రమే. మిగిలిన ఇళ్లలో పండక్కి పబ్బానికి దీపం పెట్టుకునేవాళ్ళు. వాళ్ళంతా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీ తోటి లేరా? వాళ్ళ వ్యాపారాలు నడవలేదా? ఉద్యోగాలు అవ్వలేదా? వాళ్ళకి పొలాల్లో పంటలు పండలేదా? విధానాన్ని బట్టి ఇప్పుడు పొలం పని చేసుకునే వాళ్ళు రైతులు అనుకో, వాళ్ళకి ఇంట్లో దీపాలక్కర్లా దివ్యలక్కర్లా, దేవుడి అక్కడ పొలంలో మట్టికి పూజ చేస్తారు. అవును, పొలి పెట్టడం అంటారు. వాళ్ళు చేసే వృత్తినే దైవంగా నాగలికి దండం పెట్టుకుంటారు. సూర్యనారాయణ మూర్తికి దండం పెడతారు. ఒక సంవత్సరానికి ఓసారి 2 సార్లు పోతురాజుకి ఏమైనా చేయటము, వీరుళ్ళకి ఏమైనా పెట్టుకోవటము, ఊళ్ళో పోలేరమ్మో గంగానమ్మ ఉంటే ఏడాదికి ఓసారో 2 సార్లు అక్కడ పెట్టించేవాళ్ళు. ఈ రోజువారీ దీపాలు అసలు లేవుగా. మనం దీనివల్ల ఇవన్నీ మొదలు పెట్టుకుని ఇది లేకపోతే కొంప మునిగిపోతుంది అనుకుంటే ఎలాగమ్మా? పొరపాటు కదా అది. మనం అలవాటు చేసుకున్నావు. నువ్వు ఒకటి రోజు బొట్టు పెట్టుకుంటాం అనుకో జయ, ఇది సాధారణ వాక్యం. రోజు బొట్టు పెట్టుకుంటాం. తెల్లవారి బొట్టు లేకుండా అద్దం చూసుకుంటే మన మొహమే మనకు ఒక రకంగా ఉంటుంది. ఇంట్లో బోసిగా అనిపిస్తుంది. మనం రోజు కాటికి పెట్టుకునేవాళ్ళు. ఓ రోజు కాటికి పెట్టకపోతే మొహం ఏదోగా ఉంటుంది, ఏడ్చినట్టు ఉంటుంది. అదే పని, ఏదోగా ఉంటుంది. అలాంటి ఫీల్లో ఉంటున్నారు వీళ్ళు. ఆ దీపాలు పెట్టడం అనేది అలవాటయ్యి ఓ రోజు పెట్టకపోతే పాజిటివ్ ఎనర్జీ లేదనుకుంటారు. మీ ఎనర్జీకి ప్లస్, అది ప్లస్ లేకపోయినా ఎనర్జీ ఉంది. అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం అస్సలు నా ఉద్దేశం కానే కాదు. చేసుకోగలిగితే చేసుకుందాం, చేసుకోలేకపోతే మీ ఇంట్లో దీపం పెట్టరు కాబట్టి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని అనకూడదు. అది చాలా పొరపాటు. పాజిటివ్ ఎనర్జీ అనేది మన మనస్తత్వాలని బట్టి ఉంటుంది, మన వాతావరణాన్ని బట్టి ఉంటుంది, మన తీరు, మనం ఎట్లా బిహేవ్ చేస్తాం. ఇల్లు శుభ్రంగా ఉంచండి మీకు పాజిటివ్ ఎనర్జీ కావాలంటే. ఇంట్లో చెత్త సామాన్లు చేర్చకండి. పాత కిరసనాయిల డబ్బాల దగ్గర నుంచి ఉంచుకుంటారు. ఆయిల్ డబ్బాలు పారేయరు, పాల కవర్లు పారేయరు, నూనె డబ్బాలు అలా పేర్చి పెడతారు. విరిగిపోయినవి ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ పూల్ చేసి పెడతారు. విరిగిన ప్రతి వస్తువుని అవతల పారేయండి. నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది బయటికి. ఆ విరిగిపోయినవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీసే అవి. పాత అట్టపెట్టెలు, పాత బట్టలు, ఇల్లు మురికి, 4 పక్కల సింకులు మురికిగా ఉండటం, వాష్ బేసిన్లు దరిద్రంగా ఉండటం, బాత్రూములు దరిద్రంగా ఉండటం, మురికిగా ఉండటం. మురికిలో నెగిటివ్ ఎనర్జీ ఉంది. క్లీన్ చేయండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయిందా? ఇప్పుడు ఇది నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? వాకిలి గుమ్మాలు బూజు దులుపుకోవటం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. వాకిళ్ళకి బూజు, ఇళ్లల్లో దుమ్ము, అలా దుమ్ము పేరుకుపోవటం, పుస్తకాలు గుట్టలుగా విప్పేసిన బట్టలు ఉతక్కండా అట్టి పెట్టుకోవటం,
నెల రోజులకు ఒకసారి బట్టలు ఉతుక్కోవటం, వారానికి ఒకసారి బట్టలు ఉతుకుతావు. ఏం చేస్తాం మన వీలది. ఓ బిన్ పెట్టుకోండి, చక్క బట్టలన్నీ విప్పిన గుడ్డలన్నీ అందులో వేయండి, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. పుస్తకాలకు ఒక ర్యాక్ పెట్టుకోండి, లేదా 2 అట్టపెట్టి పెట్టి వాటిలలో పేర్చేసేయండి, వాటి మీద ఏదైనా చక్కగా కప్పేయండి, నీట్గా కనపడుతుంది. నెగిటివ్ ఫోర్స్ ఎట్లా డెవలప్ అవుతుందంటే, మన ఇంట్లోకి వచ్చాము ఒకళ్ళు, నేను మీ ఇంట్లోకి వచ్చాను అనుకో జయ, ఇల్లంతా ఎక్కడ వస్తువు అక్కడ ఉంటే, ఎంత చక్కగా ఉంది ఇల్లు, భలే క్లీన్ అండ్ టైడీగా ఉంది, ఇంకా ఉంటాయి రకరకాల మాటలు, మంచి ఏర్పాటుగా ఉంది ఇల్లు. ఒక పాజిటివ్ ఫోర్స్ నాలోంచి మీ ఇంట్లోకి వస్తుంది. అదే ఇబరాయి దబరాయిగా ఉందనుకో, మీ ఇల్లు అని చెప్పాను, మా ఇల్లు చెప్తాను, నేను బయటకు వచ్చేస్తా, మగ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ అన్ని పారేసి ఇంట్లోకి వెళ్ళగానే బాబో ఏమిటో నాయన ఈ మహాలోకం అనిపిస్తుంది. వెంటనే నాలో ఏర్పడిన నెగిటివ్ ఫోర్స్ ఇంట్లోకి వస్తుంది. అబ్బో వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను సత్యం బాబు చూడలేక, ఆవిడ బాగానే మాట్లాడుతుంది కానీ వాళ్ళ ఇల్లు చూడలేము, వాళ్ళ ఇంట్లో మురికి దుమ్ము, ఎన్ని ప్లస్లు అయినాయి నెగిటివ్ ఫోర్సు. ఇక్కడ మార్చుకోండి. అండ్ రెండో విషయం, ఇది నా ఫేవరెట్ విషయం అనమాట, కొట్లాడుకోవద్దు. ఎస్, మీరు 100 దీపాలు పెట్టినంత ఫలితం లభిస్తుంది. శుభ్రత ఇంటికే కాదండి, ముందు మనకు కూడా మనం మనస్సుకి కొట్టుకు చావద్దు, ప్రతిదానికి వాదన తీయబోకండి, బూతులాడుకోవద్దు, పిల్లల్ని కొట్టద్దు తిట్టద్దు, మంచి మాటలతోటి చెప్పుకోండి, ఏదైనా చక్కటి సంగీతం వినండి, పాడుకోండి హాయిగా. స్తోత్రాలే చదవక్కర్లేదమ్మా, పాట పాడుకోవచ్చునే, ఏం చక్క పాటలు పాడుకోవచ్చు. మరి అంటే అంటావా అలాంటి పాటలన్నీ అనగానే వాటికి కూడా ఎనర్జీ ఉందమ్మా, గ్యారెంటీగా లేదని నేను అన్ను. కొంచెం మంచి పాడుకోండి చక్కగా, ఇవి కూడా మంచి కాదు, మనకి ఉత్సాహాన్ని ఇచ్చేవి, ఉత్సాహాన్ని ఇచ్చేవి, సంతోషాన్ని ఇచ్చేవి, ప్రశాంతతనిచ్చేవి, మనకి నచ్చేవి. మీకు అంటావా నచ్చితే మాత్రంగా పాడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రధానమైనది ఏంటంటే ఇంట్లో కొట్లాటలు, మనస్తాపాలు, దుఃఖము, ఉద్వేగము, ఆవేగము, భయము, ఏడుపులు, వీటి వల్ల నెగటివ్ ఫోర్సెస్ ఏర్పడతాయి. అవన్నీ తగ్గించుకోండి. మీ ఇద్దరికి ఎంతసేపు పోట్లాటగా ఉంటాయి, మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పోట్లాటగా ఉంటాయి. ముందు మీరు పోట్లాట మానేయండి. ఒంటి చేతి చప్పట్లు ఎంతసేపు మోగిస్తారు అవతల వాళ్ళు, ఏమన్నా సరే గింజలు తెచ్చినా మాట్లాడద్దు, ఏమవుతుందో చూద్దాం. మానేయండి పోట్లాడటం. ఓ 2-3 రోజుల తర్వాత మీకు ఇంట్లో ఏర్పడే ప్రశాంతత ఏమిటో మీకు అర్థమవుతుంది. అది పాజిటివ్ ఎనర్జీ అంటే. మీరు దీపం పెట్టుకుని చక్కగా దేవుడికి అలంకారం చేసుకుని, పూజ చేసుకుని, ప్రసాదం చేసుకుని, అది ఎవరికైనా పంచిపెట్టి చెయ్యండి, చాలా బాగుంటుంది. అవి ఏవీ చేయలేరు, కనీసం ఇల్లు శుభ్రంగా ఉంచుకుని పట్టుకోకుండా ఉండండి, ఇది కూడా ఎంతో బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ధూపం వేసుకోవచ్చు, ధూపానికి దేవుడికే చూపించాలి. కొందరి ఇళ్లలో దేవుడి ఆసక్తి తక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి, మా ఇంట్లో ఇంటామంట లేవని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒట్టిగా అగరత్తులు వెలిగిస్తే సాయంత్రం చక్కగా గుమగుమలాడుతూ ఉంటుంది ఇల్లంతా. అన్ని గదుల్లోకి దాన్ని తిప్పండి, చక్కటి వాసన వస్తుంటుంది, సువాసన. ఈ పెర్ఫ్యూమ్ టిష్యూలు కొట్టే వాటికంటే వాటిలలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, కెమికల్స్ కాబట్టి. ఈ అగరవత్తులకి సాంబ్రాణికి ఏం ప్రాబ్లం వస్తుంది మనకి? అగరవత్తి వెలిగించుకోండి చక్కగా. ఇంట్లో అక్కడక్కడ ఆకుపచ్చటి మొక్కలు పెట్టండి, నెగిటివ్ ఫోర్సెస్ని అవి లాగేస్తాయి. వాకిళ్ళల్లో మొక్కలు అట్టి పెట్టుకోండి, తులసి చెట్టే పెట్టక్కర్లా, మనీ ప్లాంట్ పెట్టుకున్న ఆకుపచ్చగా ఉండే చెట్టు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మీ మైండ్ సెట్ మార్చుకోండి మొదట పాజిటివ్ ఎనర్జీ కోసం. ఇలా ట్రై చేసి చూడండి, మార్పు వస్తే తప్పకుండా తెలియచేయండి. మేము పోట్లాడుకోవట్లేదు, మా ఇల్లు నీట్గా ఉంది, మా ఇల్లు ప్రశాంతంగా ఉన్న ఫీల్ నాకు వస్తుంది అని లోపల నుంచి ఫీల్ అవ్వండి అమ్మా. ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ బయట నుంచి రాదు, అది లోపల నుంచి వస్తుంది. మీ లోపల భావాలని మార్చుకోండి. ఇదొకటే కాదు, మీరు కొట్లాడుకు తావటమే కాకుండా ఏం చేస్తారు, గాసిపింగ్. చుట్టాలు పక్కాలు వాళ్ళు ఏం కొనుక్కున్నారు, వీళ్ళు ఏం కొనుక్కున్నారు, వాళ్ళు ఏం కొట్టుకున్నారు, వాళ్ళ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, వాళ్ళ అబ్బాయి ఎవరితో ఏం చేస్తున్నాడు, ఇదే పని. ఇలా కాదు, గాసిపింగ్ మానేయండి. ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో మీ ఇంట్లోకి. అవునవును. ఒకళ్ళ సంగతులు మనకొద్దు, అత్యవసరమైతే ఏదో మాట్లాడుకుంటాం. ఇంక ఇదే కార్యక్రమాల్లో ఉంటారు అమ్మగారు, మంది ఫోన్లు చేసుకుంటూ ఉంటారు. దాని బదులు ఏమైనా ఉపయోగపడే పనులు చేయండి అమ్మా. చక్కగా పుస్తకాలు చదువుకోండి, కృష్ణారామ అనుకోండి, మంచి మాట్లాడుకోండి, పుణ్యం వస్తుంది. చేత్తో ఏదైనా పనులు చేయండి, మీ శక్తిని వాటి మీద ఖర్చు పెట్టండి. అత్త కోడళ్ళ వ్యవహారాలు, అత్తగారులేమో కోడళ్ళ మీద గాసిపింగు, కోడళ్ళేమో అత్తగారుల మీద గాసిపింగు, అది కూడా ఎంత ఎనర్జీని లాగేస్తుందో. అవును, ఎప్పుడు మీ సబ్ కాన్షియస్ దాని మీదే ఉంటుంది. వీటిలో నుంచి బయటకు వచ్చేయండి. ఎలా ఇప్పుడు మార్పు తెచ్చుకుంటే లోపల నుంచి మైండ్ సెట్ కనుక మార్చుకుంటే
మన ఇంట్లో ఉన్న సెట్ కూడా ఆటోమేటిక్ గా మారిపోతుంది. మారిపోతుంది. మీరు వేరే వేరే గాసిపింగ్ ఎవరి మీదో మాట్లాడితే మీ మీద ఎవరు మాట్లాడరా? మీరు కూడా దానికి దొరుకుతారు కదా. మీరు ఇతరులను అనకండి, మీరు ఇతరుల చేత అనిపించుకోకండి. రమగారు అలా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రన్ అవుతూనే ఉంటుంది కదా డెఫినెట్ రమగారు? గా ఇప్పుడు డెఫినెట్ మనం వేరే వాళ్ళ గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటూనే ఉంటాం ఎంతసేపు. అవును, మన ఇంట్లో అదే వాతావరణం ఉండదు. అదే ఉంటుందిగా, అదే ఉంటుంది కదా. అందుకని అలా మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయండి అమ్మా మాక్సిమం. హాయిగా నేను చెప్పాక కృష్ణారామ అనుకోండి, ఏ గోళ ఉండదు. నచ్చిన సంగీతం పెట్టుకుని పాటలు పాడుకోండి హాయిగా. రైట్. థ్యాంక్ యూ రమగారు. నమస్తే.